కళలకు కానాచి తెనాలిలో జాతీయ స్థాయి సాంఘిక నాటికలు కళాభిమానులను మరోసారి అలరించనున్నాయి. వీణా అవార్డ్స్ నాటకోత్సవాలు 2024 పేరుతో సోమవారం నుండి నిర్వహించే జాతీయ నాటికల పోటీల్లో ఏఆర్ కృష్ణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కళల కానాచి తెనాలి వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారు వీణ అవార్డ్స్ పేరుతో సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి నాటికల పోటీలకు రంగం సిద్ధమైంది. 7వ తేదీ సోమవారం నుండి 12వ తేదీ శనివారం వరకు 6 రోజుల పాటు జరిగే నాటకోత్సవాలు తెనాలిలో కళాభిమానులను అలరించనున్నాయి. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న నాటకోత్సవాల బ్రోచర్ను కళల కానాచి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, ఉపాధ్యక్షుడు చెరుకుపల్లి సింగారావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానీ బాషా, ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్, కోశాధికారి దేవరపల్లి భవానీ, సహాయ కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్, గౌరవ సలహాదారులు గోగినేని కేశవరావు, ఎంపీ కన్నేశ్వరరావు తదితరులు ఆవిష్కరించారు. కార్యక్రమ షెడ్యూళ్లను డాక్టర్ సాయి మాధవ్ బుర్రా వివరించారు. 6 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో సోమవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేయనుండగా, రంగస్థల నటులు వల్లూరు వెంకట్రామయ్య చౌదరి, రంగజీవి కన్యగంటి నాసరయ్య, శతాధిక నాటకకర్త కొడాలి గోపాలరావు, అమరకవి బెల్లంకొండ రామదాసు తదితరుల శత జయంతి సందర్భంగా సదస్సు నిర్వహించనున్నారు. 2వ రోజు మంగళవారం ఉదయం నుండి పలు సాంఘిక నాటక ప్రదర్శనతో పాటు సాయంత్రం 4 గంటలకు జరగనున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల ప్రారంభ సభలో ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, ప్రయోక్త ఏఆర్ కృష్ణ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు డాక్టర్ డిఎస్ఎన్ మూర్తికి ప్రదానం చేస్తారు. అదేవిధంగా చివరి రోజు 12వ తేదీన బుర్రా సుబ్రహ్మణ్యం శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల పౌరాణిక నటులు ఎడ్ల గోపాలరావుకు ప్రదానం చేస్తారు. 6 రోజుల పాటు జరిగే నాటికల పోటీలను జయప్రదం చేయాలని వారు కోరారు. రంగస్థల దసరా 2 తెలుగు రాష్ట్రాల్లో 4 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రంగస్థల దసరా మన కళల కానాచి తెనాలి, అలాగే వేద గంగోత్రి ఫౌండేషన్ విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో కళల కానాచి తెనాలిలో, ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో మునుపెప్పుడు ఎక్కడ జరగని విధంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాటక రంగం ఈ రంగస్థల దసరా కోసం ఎదురుచూసే స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. దానికి కారణం నా మిత్రుల ప్రోత్సాహం, శ్రేయోభిలాషులటువంటి సహకారం, మీడియా మిత్రుల సహకారం, పెద్దల ఆశీర్వాదం అన్నీ కలిసి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈసారి మనం కొత్తగా పద్యనాటకాల్లో సాంఘిక పద్యనాటకాలు అనేటువంటి ప్రక్రియని పెట్టామండి. ఇది ఎంత అవసరం అంటే మీడియా మిత్రులందరూ కూడా ఈ సాంఘిక పద్యనాటకం అనేటువంటి ఈ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉంది అంటే పద్యం బతకాలి, భావితరానికి పద్యాన్ని మనం అందించాలి, అందించినందువల్ల ఉపయోగం ఏమిటి అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అది చాలా తప్పు. ఒక పద్యం, జస్ట్ 4 లైన్ల పద్యం మనల్ని జీవితాన్ని నేర్పిస్తుంది. మనకి 4 లైన్ల పద్యం మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. తెనాలి మరియు పరిసర గ్రామ ప్రజలు, అలాగే కళాభిమానులు, కళా పోషకులు అందరికీ, ప్రతి ఒక్కరికి, కళాకారులందరూ కూడా సాదర స్వాగతం పలుకుతోంది కళల కానాచి. రేపటి నుంచి అనగా 7వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నాటక ప్రదర్శనలు, అలాగే నాటక ప్రముఖులకు సన్మాన కార్యక్రమాలు, పురస్కార మహోత్సవాలు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు అనగా 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి తెలుగు నాటక రంగ మహనీయులు వెంకట్రామయ్య చౌదరి గారు, కన్నగంటి నాసరయ్య గారు, అలాగే కొడాలి గోపాలరావు గారు, అలాగే బెల్లంకొండ రామదాసు గారు, వీరందరి శత జయంతిని పురస్కరించుకొని రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు సదస్సు కార్యక్రమం ఉంటుంది. 5:15 తెనాలి దుర్గా భవానీ నాట్య మండలి ఆదినారాయణరావు గారి బృందంచే శ్రీకృష్ణ రాయభారం 1 గంట పౌరాణిక నాటిక ప్రదర్శన ఉంటుంది.
అనంతరం పురస్కార మహోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి. అంటే వల్లూరు వెంకటరామయ్య గారి పేరున, కన్నగడ్డి నాసయ్య గారి పేరున, కొడాలి గోపాలరావు గారి పేరున, అలాగే బెల్లంగూడ రామదాసు గారి పేరున ఒక 4 ప్రముఖులకు పురస్కార మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. ప్రేక్షకులందరూ 7వ తేదీ మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాలకి హాజరు కావాలని, సమయపాలన మేము పాటిస్తామని, సమయానికి మీరు అందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. అలాగే 8వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు ఉదయం ఒక సమకాలీన సాంఘిక పద్యనాటక ప్రదర్శన, మధ్యాహ్నం 2 గంటలకి సాంఘిక నాటక ప్రదర్శన, సాయంత్రం 2 నాటక ప్రదర్శనలు ఉంటాయి. ఇలా 8వ తేదీ, 9వ తేదీ, 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ కార్యక్రమాలు జరుగుతాయి. ఆఖరి రోజు